రవి గారు, బీహార్లో ఎన్నికల తేదీ ప్రకటించేశారు. ఎన్డీఏకు కొంచెం అనుకూల పవనాలు లేవు, కొంచెం ఎదురుగాలు వీస్తోంది అన్న సూచనలు అక్కడ బాగా కనిపిస్తున్నాయి. ఏంటి సార్, ఏం జరగబోతుంది బీహార్లో? వాస్తవంగా ముందు నుంచి అక్కడ చాలా ప్రతికూలంగా ఉంది. ఇప్పుడున్న మ్యాండేట్ కూడా వాళ్ళు ఎన్డీఏకి ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చింది దేనికి? మహాగఠబంధన్ అని జేడీయూ తర్వాత ఆర్జేడీ కాంబినేషన్కు వాళ్ళు ఇచ్చారు. అంటే తేజస్వి యాదవ్, లాలూ యాదవ్ కుమారుడు, తర్వాత నితీష్ కుమార్ ఎలాగో పెద్ద ఆయన అన్న వాళ్ళు అలా ప్రజల దగ్గర తీర్పు పొంది ఆ తర్వాత ఆయన ప్లేన్ ఫిరాయించాడు. 2 సార్లు అలాగే చేశాడండి. 20 ఏళ్ళ నుంచి ఆయన ముఖ్యమంత్రి, కానీ ప్రతిసారి అందుకనే 3 రకాలుగా విభజిస్తారు నితీష్ కుమార్. ఒకటి ఒంటరిగా పాలించింది, బీజేపీతో కలిసి ఆర్జేడీ దగ్గరికి వెళ్ళింది, ఆర్జేడీతో గెలిచి. సో పిల్లి మొగ్గల్లో ఆయన కంటే మించిన వాళ్ళు లేరు. అందుకే ఆయన పల్టు బాబు ఇలా అంటుంటారు నితీష్ కుమార్. ఈసారికి వచ్చేసరికి అసలు ఆయన గతంలో ఉన్న వైబ్రెన్స్ అదంతా కూడా కోల్పోయారు. ఆయన ఐఏఎస్లకు వాళ్ళకు వేదికల మీద నమస్కారాలు పెట్టడం చూసి జనం షాక్ అయిపోయారు. మొన్న నరేంద్ర మోదీతో ఆయన ఒక ప్రధానమంత్రితో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఒక ఐఏ ఆఫీసర్ సంధానం చేస్తున్నాడు. అది జరిగినంతసేపు ఇలాగే పెట్టుకొని కూర్చున్నాడు ఒక ముఖ్యమంత్రి. ఆ వీడియో కాన్ఫరెన్స్ జరిగినంతసేపు మోడీ మామూలుగానే మాట్లాడుతున్నారు, ఈయనేమో ఇలాగే చేతులు జోడించి ఇలాగే కూర్చున్నాడు. అంటే ఆయనకు ఒక విధంగా ఇది తగ్గిందని. ఆ విషయం ఎలా ఉన్నా కానీ బీజేపీ వాళ్ళు ఎప్పుడెప్పుడు ఈయన వదిలించుకుందాము, ఎన్నికల వరకు ఒంటరిగా వాళ్ళు గెలవలేరు. నేను గతంలో కూడా చెప్పాను, ఇంతవరకు బీజేపీ సొంతంగా గెలవని రాష్ట్రం బీహార్. ఎంపీ కూడా కాంగ్రెస్ అయితే 1977 నుంచి వాళ్ళు సొంతంగా గెలవనే లేదు, ఎమర్జెన్సీ అప్పటి నుంచి కూడా. బట్ బీహార్ ఈజ్ యూనిక్ దట్ వే. అక్కడ ఏం జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఇండియా కూటమి అన్నది కొంచెం బలంగా ఉన్న రాష్ట్రం ఖచ్చితంగా. ఎందుకంటే తేజస్వి యాదవ్ చీఫ్ మినిస్టర్ ఫేస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన పార్టీకే 110 పైన స్థానాలతో, అదే పెద్ద పార్టీ. వీళ్ళిద్దరు కలిసి మెజార్టీ అని వీళ్ళు వచ్చారు, కానీ లేకపోతే ఆర్జేడీయే పెద్ద పార్టీ. ఇప్పుడు తాజాగా ఓటర్ జరిపినటువంటి సర్వేలో కూడా ముఖ్యమంత్రిగా అత్యంత ఆకర్షణీయమైన ఆమోదం కలిగింది తేజస్వి యాదవ్. 36.2% మంది ఆయన కోరుకుంటూ ఉన్నారు. కానీ చాలా విచిత్రంగా ప్రశాంత్ కిషోర్ను కూడా 17% మంది కోరుకుంటున్నారని ఆ సర్వే చెప్తుంది. ప్రశాంత్ కిషోర్కి అంత సీన్ అక్కడ లేదు, కానీ ఆయన ఇద్దరి యొక్క సర్వే చేసిన బ్యాచ్ లో ప్రశాంత్ అంతే కదా. వాళ్ళందరూ దేశంలో సర్వేలు చేసే వాళ్ళంతా ప్రశాంత్ కిషోర్ శిష్యులే కాబట్టి. నితీష్ కుమార్ యాక్సెప్టబిలిటీ 15.7, 15% ఉంది. అంటే ఆయన 35% ఉంటే ఈయనకి 15% మాత్రమే ఉంది. తర్వాత చిరాగ్ పాస్వాన్, రామ్ విలాస్ పాస్వాన్ కుమారుడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే యంగ్స్టర్స్ కొంచెం చదువుకున్న వాళ్ళు. బీహార్లో నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది. అలాగే మహిళలకు సంబంధించిన అంశాలు. మోదీ ఏమో అదే పనిగా అక్కడికి వెళ్ళి పాకిస్తాన్కి వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు ఆయన. అంటే ఆపరేషన్ సింధూర్ అక్కడే మాట్లాడారు. నా నరాల్లో రక్తం కాదు, దేశభక్తి ఇట్లాంటివన్నీ. మొన్న కూడా అలాంటిది అక్కడే పెట్టారు. అలాగే ఏదైతేనేమి మొన్న అమిత్ షా కూడా అదే గెలిపిస్తుంది మమ్మల్ని అన్నట్టుగా ఆయన మాట్లాడారు. కానీ భారతదేశ వ్యాపితమైన ప్రాధాన్యత బీహార్ ఎలక్షన్స్కి వచ్చింది. ఇక్కడ మోదీని ఓడించడం అన్నది బహుశా దేశంలోనే వాళ్ళ పతనానికి ఇది మొదలవుతుందని కాంగ్రెస్, వామపక్షాల నాయకులు వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. సీట్ల సర్దుబాటు మనకి ఇంకా పూర్తి కావాల్సిన ఇది ఉంది. ఇంకొకటి సర్వ్ అనే ప్రక్రియ తీసుకొని వచ్చి 63 లక్షల ఓట్లు ఎలక్షన్ కమిషన్ తొలగించింది. తర్వాత మళ్ళీ 22 లక్షలు చేర్చింది. ఇది కాకుండా ఒక 3 లక్షల ఓట్లు, 3 లక్షల పైన ఇవి తప్పుడు ఓట్లు అని వాటిని తొలగించింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో దాని మీద విచారణ జరుగుతుంది. ఏమి తొలగించారో మళ్ళీ పెట్టిన 22 లక్షల ఓట్లు ఎవరిది? 3 లక్షల ఓట్లు అసలే తీసేశారు కదా, అది ఎలా కుదురుతుంది? వాళ్ళ యొక్క నేపథ్యం ఏంటి చెప్పండి అని అడుగుతుంది. పేర్లు చెప్పండి అంటే మేము చెప్పలేము స్థానిక అధికారుల కంటే, మీరైతే వెంటనే వాళ్ళకి ఆర్డర్స్ ఇష్యూ చేయండి. ఏమందంటే ఎలక్షన్ కమిషన్ ఎవరైనా కావాలంటే తమకు ఓటు లేదని వాళ్ళు అప్పీల్ చేసుకోవచ్చు. అంటే అసలు ఎవరికి లేదో తెలియదు కదా. లక్షల మందిని తీసేశారని తెలుసు, కానీ ఏ కాన్స్టిట్యున్సీస్లో ఎవరు తీసేది తెలియదు. వెళ్తే కుదరదు కదా అది. కాబట్టి చాలా తీవ్రమైన ఈ దేశానికే ఎన్నికల కమిషన్ మీద కూడా, ఎన్నికల కమిషన్ వర్సెస్ అపోజిషన్ అన్నట్టుగా ఇది తయారైంది. ఈ తొలగించబడిన వీళ్ళు సిటిజన్స్ కాదనే కాదు, వాళ్ళు ఇన్ఫిల్ట్రేటర్స్.
వాళ్ళు శరణార్థులు కాదు, ఇన్ఫిల్ట్రేటర్స్, చొరబాటుదారులని అమిత్ షా నిన్న చెప్తున్నారు. అవును. ఇది చాలా తీవ్రమైన విషయం. అంటే చొరబాటుదారులు అనడం ద్వారా దాదాపు బెంగాలీ ముస్లింలందరినీ కూడా బంగ్లాదేశ్ చొరబాటుదారులుగా వాళ్ళు చిత్రిస్తున్నారు. ఖచ్చితంగా ఇదే ఆర్జేడీకి అనుకూలమైన అంశం అవుతుందని. అంటే ఎంవై అంటారు వాళ్ళు, ముస్లిం యాదవ్ బహుజన్, మై బాప్ అని పెట్టాడు ఒకటి. మై బాప్ అంటే అది రెండు అర్థాలు, బాప్ ఏమో లాలు యాదవ్, రెండోది ఈ కులాల వారీగా వచ్చే ఇది కూడా ఉందని. అందుకనే ఒక గట్టి ఇదే జరుగుతుంది. వామపక్షాల్లో మటుకు ఒక సిపిఐఎంఈ ఎంఎల్ పార్టీ కొంచెం ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ఇంకా కొన్ని సీట్లు కావాలంటున్నారు, అది జరుగుతుంది. ఏదైనా అందరికీ ఒక విషయం తెలుసు, రాహుల్ గాంధీ బాగా షైన్ అయింది కూడా బీహార్లో చేసిన ఓట్ చోరీ ప్రచారం ద్వారానే. ఇది ఎక్కడికి వెళ్తుంది? బీహార్ ఫలితం నవంబర్ 6, 11 తేదీలో జరుగుతుంది. 14న ఫలితాలు వస్తాయి. నవంబర్ 14 అంటే బహుశా కావాలని పెట్టారేమో జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు కూడా. ఆ రోజే ఇది చెప్పాలనుకున్నారో మనకు తెలియదు, కానీ అదే రోజున జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతో సహా దేశమంతా అనేక చోట్ల ఉప ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. కాబట్టి నవంబర్ 14 డేట్ అనేది తేదీ రాబోయే రాజకీయ పరిణామాలను, దేశ గతిని నిర్దేశించడంలో ముఖ్యమైన తేదీ అవుతుంది. ఓకే.